ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. లేచారండి? నిద్ర లేచిన తర్వాత మీకు ఇష్టమైనది ఏంటో మరి వైనస్ ప్రోగ్రాంలో ఇష్టమైన వాగ్దానాలు వింటూ ఉంటున్నారు కదా. దేవుడు ఈరోజు కూడా చక్కటి వాగ్దానం 119 కీర్తన 72 వచనం నుంచి, వేల కొలది వెండి బంగారము నాణెముల కంటేను నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. ఒక అతను మరి చాలా పేదవాడుగా అడుక్కొని తినేవాడిగా ఒక ఊరిలో ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా ఒక చెట్టు కింద కూర్చొని అక్కడ ఎవ్వరు మరి అన్నం పెడతారో డబ్బులు ఇస్తారో అని ఎదురు చూసేవాడు. ఎప్పుడు ఆ చెట్టు కిందనే కూర్చునేవాడు, అక్కడే పడుకునేవాడు, అక్కడే అందరితో మాట్లాడేవాడు, అందరినీ పిలిచేవాడు. కానీ ఎవ్వరు కూడా అంతగా పట్టించుకోలేదు, ఎందుకంటే రోజు చూస్తున్నారు, చెట్టు కిందే కూర్చున్నాడు. ఆ రోజు మరి ఆయన బాధపడుతూ నాకెవ్వరు సరిగా సహాయం చేయట్లేదు, నేను సరిగా లేచి పని చేయలేనని పేదవాడిగా చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఆయనని పాత పెడతామని ఆ గ్రామస్తులు ఆ చెట్టు దగ్గరే ఎక్కువ కూర్చున్నాడు, అక్కడే ఎక్కువ గడిపాడు, అక్కడే ఎక్కువ కూర్చున్నాడు కాబట్టి అక్కడే ఇతనికి పాత పెడదామని ఆ చెట్టు దగ్గర కొంచెము ఆయన పాత పెడదామని చెప్పేసి ఒక 2 ఇంచులు మరి తవ్వుతూ ఉంటున్నారు. తవ్వినప్పుడు విచిత్రం ఏంటంటే ఆ యొక్క తవ్విన ప్రాంతములో మరి వేలాది బంగారపు నాణాలు దొరికాయి. చాలా మరి కాస్ట్లీ నాణాలు దొరికాయి, బంగారము నాణాలు దొరికాయి. వారు చాలా బాధపడ్డారు. అయ్యో, ఈ పేదవాడు ఎవరు నాకు సహాయం చేయట్లేదని బాధపడుతూ చనిపోయాడు, కానీ ఆయన ఉన్న చోటనే బంగారపు కుండలు ఉన్నాయి, ఆయన జీవితం ఏంటి ఇలాగైపోయిందని. ఆయన ఒకవేళ అది తవ్వుతే కనుక ఖచ్చితంగా ఆయన మనందరికంటే ధనవంతుడు అయ్యేవాడు కదా అని వాళ్ళు విచిత్రం పడిపోతారు. నిజమే, మన జీవితాల్లో కూడా దేవుడు ఈరోజు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే, వేలాది కోట్లాది వెండి బంగారము కంటే కూడా దేవుని యొక్క వాక్యం మనకు మేలు చేస్తూ ఉంటుంది. బంగారం మనకు మేలు చేస్తుందా? చేస్తుంది కొంత మట్టుకు. అయితే ఆ బంగారము ఎంత మేలు చేస్తుందో దానికంటే ఎక్కువ మేలు దేవుని యొక్క వాక్యం మన జీవితంలో చేస్తుంది. కాబట్టి ఈరోజు దేవుడు అంటూ ఉంటున్నాడు, నీ వాక్యం నీ చేతిలోనే ఉంది, ఆ వాక్యాన్ని నువ్వు వాడుకో, నీ హృదయంలో భద్రపరుచుకున్న మాటలను, అది నీకు మేలు చేస్తుందని దేవుడు చెప్తా ఉంటున్నాడు. నీ యొక్క మార్గంలో వెలుగు ప్రకాశిస్తుంది. ఈ యొక్క వాక్యాల ద్వారా దేవుడు చెప్తా ఉంటున్నాడు, వాక్యం దొరికిన వాడు ఖచ్చితంగా మరి తేనె కంటే మధురమైన మాటలు, అలాగే వెండి బంగారముల కంటే కూడా శ్రేష్టమైన ఈవులు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్నా, నీవు వాక్యం ఎంతగా చదువుతున్నా, వాక్యాన్ని నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావు, వాక్యాన్ని ప్రేమించే వారికి బహు నెమ్మది కలుగుతుంది. కాబట్టి ఈ మాటలు వింటున్నా నీవు వాక్యం చదవడానికి మరొక్కసారి టేక్ అ డెసిషన్ అండ్ మే గాడ్ బ్లెస్ యూ మోర్ దాన్ ద గోల్డ్ దట్ గాడ్ హ్యాస్ ప్రామిస్డ్. ఆమెన్. చిన్న ప్రార్థన చేస్తాం, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి యేసయ్యా, నీ వాక్యాలు వెండి బంగారముల కంటే కోరదగినవి, మేలైనదని చెప్పావు. ఈ రోజునైనా నా జ్ఞానం లేదు నాయన, నీ వాక్య ద్వారా నాతో మాట్లాడు, నాకు డైరెక్షన్ తెలియదు, నీ వాక్యం ద్వారా మాట్లాడు, నాకు స్వస్థతను దయచే, నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడాను నాయన, నీ వాక్యమును పంపి వాడిని బాగు చేశాననే మాట నేను నమ్ముచున్నాను నాయన. నీవే సహాయం చేయండి ప్రభా. నన్ను ఎవరు నాతో కలిసి ఏకీభవించి ప్రార్థనలో అయ్యా యేసయ్యా మొరపెట్టుకుంటున్నారో వారికి నీ వాక్యాన్ని ఇచ్చావునైనా, వాక్యం చదివే మనస్సునివ్వండి, సమయాన్ని ఇవ్వండి, వారి జీవితాల్లో శ్రేష్టమైన ఈవులు పొందుకుంటకు సాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. సో ప్రైజ్ ది లార్డ్ అండి. విన్నాం కదండి, గోల్డ్ ఇస్ దేర్ ఇన్ అవర్ ఓన్ హ్యాండ్స్. బైబిల్ని పట్టుకునండి, చదవండి, బైబిల్ ప్రకారం నడుచుకునండి. శ్రేష్టమైన ప్రతి ఈవు మీ ఇంటికి రాబోతుంది, ధనం అనేది మీ ఇంట్లో ఉండబోతుంది. ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడితే కింద కమెంట్లో ఐ లవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విచ్ ఇస్ మోర్ దాన్ గోల్డ్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ ద లార్డ్.